నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రైతు నేతలతో కొలిక్కి రాని అమిత్ షా చర్చలు చట్టాల రద్దు కుదరదని స్పష్టీకరణ సవరణలపై నేడు ప్రతిపాదనలు పంపిస్తామని వెల్లడి కేంద్రంతో నేడు జరగాల్సిన రైతుల చర్చలు రద్దు షా ప్రతిపాదనలపై సింఘు వద్ద సంఘాల భేటీ తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం కర్నూలులో హైకోర్టుకు చట్టంపై న్యాయస్థానం సూటి ప్రశ్న అమరావతిలో ఏర్పాటుకు రాష్ట్రపతి నోటిఫై చేసినప్పుడు ఎలా చేశారని నిలదీత ఏలూరు బాధితుల శరీరాల్లో సీసం నికెల్ లోతైన నిర్ధారణకు ఢిల్లీకి మరిన్ని నమూనాలు మున్సిపాలిటీ నీరు తాగవద్దన్న ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా రైతులకు కొత్త చిక్కులు చిరునామా తప్పులతో అందని పాస్ పుస్తకాలు తమకు సంబంధం లేదంటున్న తహసీల్దార్లు విద్యార్థుల్లో వ్యాపారతత్వం పెంచాలన్న ఉపరాష్ట్రపతి టై గ్లోబల్ సదస్సులో సూచన నెల రోజుల్లో టీవర్స్ ప్రారంభిస్తామన్న కేటీఆర్ కోవాక్సిన్ సహా 3 కోవిడ్ టీకాలపై నేడు నిపుణుల పరిశీలన ఆమోదిస్తే వెంటనే డీసీజీఐకి సిఫారసు 1 లేదా అన్నింటికీ అనుమతించే అవకాశం నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు నేతలతో మంగళవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. రైతులు కోరుతున్నట్లు కొత్త చట్టాలను రద్దు చేయడం కుదరదని అమిత్ షా తేల్చి చెప్పారు. చట్టాల్లో కొన్ని సవరణలు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నామన్న అమిత్ షా ఆ ప్రతిపాదనలను నేడు లిఖితపూర్వకంగా అందిస్తామన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులతో నేడు రైతులు జరపాల్సిన చర్చలు రద్దయ్యాయి. నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహించిన అనంతరం రైతులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. 13 మంది రైతు నాయకులతో ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా మండలి ప్రాంగణంలో మంగళవారం రాత్రి అనూహ్యంగా చర్చలు జరిపిన అమిత్ షా నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయడం కుదరదని తేల్చి చెప్పారు. వాటిలో కొన్ని సవరణలు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. సవరణలకు సంబంధించిన ప్రతిపాదనల్ని ఇవాళ లిఖితపూర్వకంగా ఇస్తామని, వాటిపై ఇతర రైతు సంఘాలతోనూ చర్చలు జరపాలని సూచించారు. ఈ విషయంపై గురువారం సమావేశమవుదామని వారికి అమిత్ షా సూచించారు. కేంద్ర ప్రభుత్వం రైతు నేతల మధ్య ఇవాళ 6వ విడత చర్చలు జరగాల్సి ఉండగా అమిత్ షా ఒక రోజు ముందే వారితో సమావేశమయ్యారు. నూతన చట్టాల్లో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ ఏపీఎంసీ, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఎస్డీఎం అధికారాలకు సంబంధించిన 2 ప్రధాన సవరణల్ని అమిత్ షా ప్రస్తావించినట్లు అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా తెలిపారు. సవరణల జాబితాను ప్రభుత్వం లిఖితపూర్వకంగా అందజేశాక సింఘు సరిహద్దుల్లో 40 రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ప్రభుత్వంతో తదుపరి చర్చలు దాదాపు అసాధ్యంగా కనిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేంద్రం, రైతు నేతల మధ్య నేడు జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. కొత్త సాగు చట్టాల్లో 5 సవరణలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీల్ని మూసివేయబోమని, రైతులు, వ్యాపారుల మధ్య ఒప్పంద వివాదాల్ని పరిష్కరించే ఎస్డీఎం అధికారాల్ని కర్షకుల సూచనల మేరకు సవరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు సమాచారం. కనీస మద్దతు ధరకు లిఖితపూర్వక హామీ ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై రైతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, పంజాబ్ లో పంట కోతల తరువాత వెలువడే వ్యర్థాల దహనానికి సంబంధించిన సమస్యను పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని అమిత్ షా రైతు నేతలకు చెప్పినట్లు సమాచారం. అయితే అన్నదాతలు ఈ సవరణలతో సంతృప్తి చెందే అవకాశాలు కనిపించడం లేదు. చట్టాల రద్దు డిమాండ్కే కట్టుబడి ఉంటామని రైతు సంఘాలు చెబుతున్నాయి. చర్చల్ని సాగతీయకుండా ప్రభుత్వం తరపున స్పష్టమైన విధానాన్ని గట్టిగా చెప్పేందుకే అమిత్ షా మంగళవారం స్వయంగా రంగంలోకి దిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా జరిగింది. దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, విపక్ష పార్టీలు సహా వివిధ వర్గాలు బంద్ లో పాల్గొని కేంద్రానికి నిరసన తెలియజేశాయి. బంద్ కారణంగా పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోగా కొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగానే ప్రభావం కనిపించింది. దేశంలో కరోనా నిరోధానికి టీకా అత్యవసర వినియోగం కోసం 3 దిగ్గజ ఫార్మా సంస్థలు చేసుకున్న దరఖాస్తులను నేడు నిపుణుల కమిటీ పరిశీలించనుంది. కమిటీ టీకాల అనుమతికి ఆమోదం తెలిపితే
సత్వరం భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకి నివేదిక పంపుతారు. డీసీజీఐ కూడా ఆమోదిస్తే 2 వారాల్లోనే అనుమతి పత్రం జారీ అవుతుంది. భారత బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ సహా సీరం ఇన్స్టిట్యూట్, ఫైజర్ సంస్థలు రూపొందిస్తున్న టీకాలు డీసీజీఐకి పరిగణలో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ 3 టీకాల్లో అన్నింటికీ లేదా 3 ఒకదాని వినియోగానికి అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. ఐసీఎంఆర్ తో కలిసి భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ సహా 3 కరోనా టీకాలు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ పరిగణలో ఉన్నాయని కేంద్రం తెలిపింది. 3 టీకాలు లేదా 3 ఒకదాని వినియోగానికి ముందస్తు అనుమతులు రావచ్చని పేర్కొంది. అత్యవసర వినియోగానికి అనుమతించాలంటూ ఈ 3 టీకా తయారీ సంస్థలు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ కు దరఖాస్తు చేసుకున్నాయి. శీతల వాతావరణంలో టీకా నిల్వ కోసం దేశంలో 28,947 కోల్డ్ చైన్ పాయింట్లు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీటి ద్వారా మొదటగా వ్యాక్సిన్ అందించే 3 కోట్ల మందికి సరిపడా సామర్థ్యం ప్రస్తుత కోల్డ్ చైన్ వ్యవస్థకు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో టీకా అందుబాటులోకి వచ్చినా కోవిడ్ ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు. Once we get a green signal from our scientists, we will launch massive production of the vaccine. We have made all the preparations. We have drawn an outline to ramp up the production of the vaccine and to make it available to each and every person in shortest possible time. So there are multiple vaccine candidates in different stages of development, and some of them may get licensed in the next few weeks, but we cannot foretell at this moment in time because licensing or licensure or market authorization is the domain of the national regulator. దేశంలో 8 కోవిడ్ టీకాలు అభివృద్ధి దశల్లో ఉండగా 3 తయారీదారులు అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ దరఖాస్తులపై 10 మంది నిపుణులతో కూడిన కమిటీ ఇవాళ 3 సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన తరువాత నిర్ణయాన్ని ప్రకటించనుంది. కమిటీ టీకాల్ని ఆమోదిస్తే ఆ నివేదికల్ని వెంటనే డీసీజీఐకి పంపుతారు. డీసీజీఐ కూడా ఆమోదం తెలిపితే అనుమతుల పత్రం జారీ చేస్తుంది. అనుమతుల ప్రక్రియ పూర్తయిన తరువాత మార్కెట్ అధికారం, తయారీ, దిగుమతి లైసెన్సింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ టీకాలు దేశంలో తయారవుతున్నందున అవి తొలి 2 ప్రక్రియలు పూర్తి చేస్తే సరిపోతుందని, ఫైజర్ మాత్రం దిగుమతి లైసెన్స్ కూడా పొందాల్సి ఉంటుందని డీసీజీఐ వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాతే టీకాను మార్కెట్లోకి తీసుకురావడానికి వీలవుతుంది. డీసీజీఐ పెట్టే షరతులకు అనుగుణంగా తయారీదారులు అత్యవసర వినియోగానికి టీకాను విక్రయించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ముక్కు ద్వారా ఇచ్చే టీకా క్లినికల్ పరీక్షలు ప్రారంభించడానికి దిగ్గజ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ సిద్ధమవుతోంది. ముక్కు ద్వారా ఇచ్చే టీకా అభివృద్ధికి వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్తో భారత్ బయోటెక్ కలిసి పనిచేస్తోంది. నాసికా కోవిడ్ టీకాపై వచ్చే నెల నుంచి 1-2 దశల క్లినికల్ పరీక్షలు మొదలు పెట్టనున్నట్లు ఆ సంస్థ ఎండీ డాక్టర్ కృష్ణయల్లా వెల్లడించారు. ఈ మేరకు సిఐఐ చర్చాగోష్ఠిలో ఈ టీకా వివరాలను వెల్లడించారు. క్యాన్సర్ బాధితులు, పిల్లలు, గర్భిణీలకు ఇతర పద్ధతుల్లో ఇచ్చే టీకా కంటే ముక్కు ద్వారా టీకా ఇవ్వటం మేలని డాక్టర్ కృష్ణయల్లా తెలిపారు. కోవాక్సిన్, నాసికా టీకాలే కాకుండా అమెరికాలోని థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ ఆఫ్ ఫిలడెల్ఫియాతో కలిసి మరొక టీకా తయారీలోనూ భారత బయోటెక్ క్రియాశీలకంగా ఉందన్న ఆయన ఈ టీకా వృద్ధులకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కోల్డ్ చైన్ పద్ధతిలో వర్ధమాన దేశాలకు భారతదేశం నుంచి టీకా పంపిణీ చేయడం ఎంతో కష్టమైన పని అన్న డాక్టర్ కృష్ణయల్లా అందుకు సమర్థమైన సరుకు రవాణా సదుపాయాలు ఉండాలన్నారు. కోవాక్సిన్ని పెద్ద ఎత్తున తయారు చేసేందుకు వీలుగా మరో 2 యూనిట్లను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన బెంచ్ను రాజధాని అమరావతిలో నోటిఫై చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చాక న్యాయ రాజధాని పేరుతో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు పాలనా వికేంద్రీకరణ చట్టం ఎలా చేస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. రాజధానిపై అధ్యయనానికి ప్రభుత్వం 3 కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని అడిగింది. రాజధానులకు సంబంధించిన వ్యాజ్యాలపై ఏపీ ప్రభుత్వం వాదనలు ప్రారంభించగా ఈ మేరకు హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణ నేటికి వాయిదా పడింది. రాజధానితో ముడిపడిన వ్యాజ్యాలపై రోజువారీ విచారణలో భాగంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. అమరావతిలో హైకోర్టు బెంచ్పై రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చాక కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై చట్టమెలా చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ప్రతిపాదన మాత్రమేనని దవే చెప్పగా చట్టం చేసి ప్రతిపాదన అని ఎలా చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రధాన బెంచ్ ఏర్పాటుకు అంతిమంగా రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంటుందని దవే వివరించారు. 3 రాజధానులకు సంబంధించి
సంబంధించి చట్టం చేసే అధికారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థకు లేదని పిటిషనర్లు చెప్పడం సరికాదని దుష్యంత్ దవే వాదించారు. ప్రజలకు ఏది మంచిదైతే ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. రాజధానుల ఏర్పాటు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసమే 3 రాజధానుల నిర్ణయమన్నారు. రాజధాని మారిస్తే తమ భూములకు అధిక ధర దక్కదనే ఆందోళన ఉన్నవారే కోర్టును ఆశ్రయించారని దబే వాదించారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోకుండా అప్పటి ప్రభుత్వం హడావిడిగా అమరావతిని రాజధానిగా నిర్ణయించి ప్రజాధనం వృధా చేసిందని దబే వాదించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేసిందన్నారు. పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లుల్ని శాసన మండలిలో మొదటిసారి ప్రవేశపెట్టి 3 నెలలు గడిచాకే వాటిని అసెంబ్లీలో ఆమోదించారని దబే పేర్కొన్నారు. మండలి చైర్మన్ బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేశాక వాటిని శాసనసభలో మరోసారి ప్రవేశపెట్టి ఆమోదించడం సభా వ్యవహారాల నిబంధనలను ఉల్లంఘించడమే కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. శాసనసభను చట్టాలు చేయకుండా మండలి నిలువరించలేదని దబే అన్నారు. కమిటీ ఏర్పాటు చేయకుండా శాసనసభ మండలి కార్యదర్శి జాప్యం చేశారని పిటిషనర్లు చేసిన వాదనపై ఏం సమాధానం చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది. తన సిఫార్సులను అమలు చేయకపోతే మండలి చైర్మన్, గవర్నర్ లేదా హైకోర్టును ఆశ్రయించొచ్చు కదా అని దబే వాదించారు. బిల్లులు చట్టరూపం దాల్చకుండా జాప్యం చేయడం కోసం చైర్మన్ యత్నించారని వాదించారు. సభా వ్యవహారాల్లో కోర్టుల విచారణను అధికరణ 212 నిలువరిస్తుందన్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల హక్కులకు భంగం కలగదన్నారు. అభివృద్ధి చేసిన ప్లాట్లు పొందేలా సిఆర్డీఏ రద్దు చట్టంలో రక్షణ కల్పించారని చెప్పారు. ఒకే ప్రాంతం కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన ప్రాంతాల పరిస్థితేమిటని దబే ప్రశ్నించారు. మంగళవారం జరిగిన విచారణలో పూర్తి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ నేటికి వాయిదా పడింది. తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ సేవలు పొందిన రైతులకు ఇప్పుడు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. చిరునామాలు సరిగ్గా లేకపోవడంతో కొత్త పాస్ పుస్తకాలు పొందడం వారికి కష్టంగా మారింది. ఈ విషయంలో తమకేమీ సంబంధం లేదని తహసీల్దార్లు చెబుతుండటంతో ఎవరిని సంప్రదించాలో తెలియక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. గత నెల 2వ తేదీన ప్రారంభమైన ధరణి పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 90,000కు పైగా లావాదేవీలు పూర్తయ్యాయి. వీరందరికీ కొత్త పాస్ పుస్తకాలు జారీ కావాల్సి ఉంది. పూర్తిస్థాయి చిరునామా, సరైన వివరాలు లేకపోవడమే గందరగోళానికి కారణమైంది. ప్రభుత్వం ధరణి పోర్టల్లో లబ్ధిదారుకు సంబంధించిన పూర్తి చిరునామా పేర్కొనేలా ఐచ్ఛికం ఏర్పాటు చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని తహసీల్దార్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రేపు సిద్దిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన కోసం సిద్దిపేట జిల్లా యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. 2 పడక గదుల ఇళ్లు సహా 1000 కోట్లతో చేపట్టిన వివిధ పథకాలను కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభకు చేస్తున్న ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సిద్దిపేటలో గూడులేని నిరుపేదలకు 2 పడక గదుల ఇళ్లు నిర్మించే అదృష్టం కలగడం తన పూర్వజన్మ సుకృతమని హరీష్ రావు అన్నారు. తనకు ఇప్పటికీ సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం రాలేదన్న మంత్రి కేసీఆర్ ఆశీస్సులతో నర్సాపూర్లో 2,462 పడక గదుల ఇళ్లు నిర్మించే అవకాశం దక్కిందన్నారు. సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన హరీష్ రావు నిరుపేదల సొంతింటి కల నిజం కాబోతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. సిద్దిపేటలో ఈరోజు 2,460 ఇండ్లు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో నిర్మాణం చేసుకున్నాం. మీరు ఎవరికన్నా ₹1 లంచం ఇచ్చిండ్రా? ఎవరన్నా ఇందులో ఎవరన్నా పైరవి చేసిండ్రా? మీ ఇంటికే ఆఫీసర్లను పంపించాం. ఏ ఒక్క నిరుపేదకు అన్యాయం జరగద్దన్నదే మా ధ్యేయం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి ప్రజా పార్లమెంటు భవనం నిర్మించే అవకాశం రావడం అరుదైన సందర్భమని ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఈ నెల 10న నూతన పార్లమెంటు భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారని పీఎంఓ ప్రకటన విడుదల చేసింది. నూతన పార్లమెంటు భవన నిర్మాణం ఆత్మనిర్భర భారత్లో అంతర్భాగమని పేర్కొంది. లోక్సభ స్పీకర్, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు, పలు దేశాల రాయబారులు సహా సుమారు 200 మంది అతిథుల సమక్షంలో శంకుస్థాపన చేయనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. 2022లో 75వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో స్వతంత్ర భారత ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల పార్లమెంటు నిర్మాణం జరగనున్నట్లు పీఎంఓ తెలిపింది. త్రిభుజాకారంలో లోక్సభ ప్రస్తుత పరిమాణానికి 3 రెట్లు, రాజ్యసభ పరిమాణానికి గణనీయమైన స్థాయిలో పార్లమెంటు నిర్మాణం ఉండనుంది. భారతీయ సంస్కృతి, ప్రాంతీయ హస్త, వాస్తుకళలు, శిల్పాల విభిన్న సమ్మేళనంగా లోపలి భాగాన్ని తీర్చిదిద్దనున్నారు. పర్యావరణ అనుకూల పద్ధతులతో పార్లమెంటు భవనాన్ని నిర్మించనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
ఏలూరులో వింత వ్యాధి వచ్చిన రోగుల శరీరాల్లో సీసం, నికెల్ లాంటి భార లోహాలు పరిమితికి మించి ఉన్నట్లు వెల్లడైంది. వింత వ్యాధి కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 561కి పెరగ్గా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 81గా ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. 450 మంది డిశ్చార్జ్ కాగా విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు 29 మందిని తరలించారు. ఈకోలీ లాంటి బ్యాక్టీరియాల పరిశీలనకు 22 నీటి నమూనాలు సేకరించగా వాటిలో పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. 62 రక్త నమూనాలు సేకరించగా 10 పరిమితికి మించి నికెల్, సీసం ఉన్నట్లుగా తేలింది. దీంతో మరో 40 నమూనాలను ఢిల్లీ ఎయిమ్స్కు పంపించారు. కణజాల పరీక్ష కోసం సీసీఎంపీకి పంపిన 10 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఎయిమ్స్ బృందాలు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు సహా ప్రభావిత ప్రాంతాల్లో నమూనాలు సేకరించాయి. కాయగూరలు తాజాగా ఉంచడానికి వాడే రసాయనాలు, పంటలపై జల్లే పురుగుమందులు వింత రోగానికి కారణమై ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఏలూరులో పురపాలక శాఖ సరఫరా చేస్తున్న పంపు నీటిని తాగవద్దని ప్రభుత్వం కోరింది. కూరగాయలను ఉప్పునీటిలో కడిగిన అనంతరమే వాడాలని సూచించింది. ఈ వింత వ్యాధికి కెమికల్ కంటామినేషన్, పెస్టిసైడ్స్ లేదా న్యూరోటాక్సిన్స్ కారణమని భావిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. నివర్ తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతుల వివరాలు ఈ నెల 10 కల్లా రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలో తుఫానుకు దెబ్బతిన్న పంట పొలాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె పంట నష్టం వివరాల నమోదు చివరి దశలో ఉందన్నారు. ఒకవేళ రైతుల పేర్లు జాబితాలో లేకపోతే రైతు భరోసా కేంద్రాల్లో వివరాలు అందజేయాలని సూచించారు. ఈ నెల 15న తుది జాబితా ప్రకటిస్తామని పూనం మాలకొండయ్య చెప్పారు. నెలాఖరులోగా రైతుల బ్యాంకు ఖాతాల్లో పంట నష్టపరిహారం జమ చేస్తామన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు 80% రాయితీతో మినుము, పెసర విత్తనాలు అందజేస్తామన్నారు. వర్షాలకు తడిసిన రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. రైతులు సమీపంలోని రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. నకిలీ పత్రాలతో భూమిని కబ్జా చేశారనే ఆరోపణలపై తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి సహా మరో 5గురిపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 6న దుండిగల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సురారం గ్రామ పరిధిలో పి పద్మావతి పేరిట 2 ఎకరాల 13 గుంటల భూమి ఉంది. ఆ భూమిని ఆనుకుని మల్లారెడ్డికి చెందిన 2 ఆసుపత్రులున్నాయి. తమ భూమిని విక్రయించాలంటూ కొంతకాలంగా మల్లారెడ్డి, ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు పద్మావతి కుమార్తె శ్యామలాదేవి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల తమ 20 గుంటల భూమిని కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మించారని ఆరోపించారు. అయితే ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, దురుద్దేశంతో కేసు పెట్టారని మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి వివరించారు. నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక అంశంపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు మాణిక్యం ఠాగూర్ నేడు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో సమావేశం కానున్నారు. ఇవాళ హైదరాబాద్ రానున్న ఠాగూర్ సాయంత్రం గాంధీ భవన్లో కోర్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం భర్తీ చేసే ప్రక్రియను ఠాకూర్ చేపట్టనున్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవికి సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలతో జరగనున్న కోర్ కమిటీ సమావేశం కీలకంగా మారింది. నూతన సారథి ఎంపికపై చర్చించి అభిప్రాయ సేకరణ చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలాఖరులోపు నూతన అధ్యక్షుడి నియామకం పూర్తి చేయవచ్చని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తే అధ్యక్షుడిగా ఎన్నికైన 100 రోజుల్లోనే దేశంలోని చాలా పాఠశాలలు తెరుస్తానని జో బైడెన్ ప్రతిజ్ఞ చేశారు. తన హామీ అన్నది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ఇచ్చే నిధులపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ కట్టడికి సహాయపడేందుకు ఏర్పాటైన నిపుణుల బృందంతో డెలావర్లో జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడిగా శ్వేత సౌధంలోకి అడుగుపెట్టిన 3 నెలల్లోనే దేశవ్యాప్తంగా కనీసం 10 కోట్ల వ్యాక్సిన్లు పంపిణీ చేస్తామని, అదే సమయంలో పాఠశాలలు సైతం తెరుస్తామన్నారు. పిల్లల్ని తిరిగి పాఠశాలలకు పంపించడం జాతీయ ప్రాధాన్యత అంశమన్నారు. పాఠశాలలు తిరిగి ప్రారంభించడానికి జూలైలో బైడెన్ ప్రణాళిక విడుదల చేశారు. ఇందుకు అమెరికన్ కాంగ్రెస్ అత్యవసర నిధి కింద $30 బిలియన్ నిధులకు హామీ ఇచ్చిందన్నారు. త్వరలో టీకా అందుబాటులోకి వస్తుందన్న బైడెన్ అమెరికా నలుమూలలకి కోవిడ్ టీకా పంపిణీ చేస్తామని తెలిపారు. ఇటలీలోని మధ్య ఉత్తర ప్రాంతమైన ఎమిలియా రోమాగ్నాలో భారీ వర్షాలు కురిశాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
మోడెనా ప్రాంతంలోని పనారో నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలను రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు 1000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక మేయర్ తెలిపారు. ఎమిలియాలో 48 గంటలుగా ఏకధాటిగా పడుతున్న భారీ వర్షాలు గత 3 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడలేదని స్థానిక మీడియా వెల్లడించింది. బుధవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇటలీ వాతావరణ విభాగం పేర్కొంది. విద్యార్థుల్లో వ్యాపార తత్వాన్ని పెంచేందుకు విశ్వవిద్యాలయాల స్థాయిలోనే కృషి చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పెట్టుబడులకు భారత్ సరైన గమ్యస్థానమని, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని వెంకయ్య పిలుపునిచ్చారు. టై హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఉద్యోగాలు కోరుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి యువత ఆలోచనలను మరల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కొన్ని నెలల్లో టీ హబ్ 2వ దశ ప్రారంభించనున్నామని తెలిపారు. Creation of a proper ecosystem to promote and nurture entrepreneurship is of most important. Our universities must set up incubation centers, like attract the talent and encourage and promote the talent. Corporate sector too must come forward to fund and promote entrepreneurial ecosystem on university campuses. Entrepreneurship is not only about profits, it's also about making people's lives better through education, healthcare, and basic human rights. I'm very proud to share that the innovation and entrepreneurial ecosystem that has been developed in the state of Telangana over the last 5 years, we have created some world-class institutions. T-Hub is one of the shining examples of what a government and private sector can do together. And in the next couple of months, we'll have the world's largest incubation space here, right here, in the form of the phase 2 of T-Hub. V-Hub is focused on women entrepreneurs and encouraging them. T-Works, as I was mentioning, which will be up and running within the next 1 month. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.